వేదవ్యాస మహర్షి తీర్థయాత్రలు చేస్తూ 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 తుల్యభాగకు వచ్చాడు. భీమేశ్వరుణ్ణి, విఘ్నేశ్వరుణ్ణి అందరినీ చూచాడు. అక్కడ నుంచి ఏక్షణముక్తేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. అది సాంపరాయని ప్రాంతం. అక్కడికి వెళ్ళి అగస్త్యుడిని చూచాడు. అగస్త్యుడు తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఏం చేశాడు, తుల్యభాగ దగ్గర ఉన్నట్టు కొంతకాలం. అగస్త్యుడు, లోపాముద్ర, వ్యాసుడు అక్కడికి రావడంతో లేచారు, నిలబడ్డారు. 10,000 మంది శిష్యులతో పరమ పౌరాణికుడు వేదవ్యాస మహర్షి మా ఆశ్రమానికి వచ్చాడు. తుల్యభాగా నదీ తీరంలో ఉన్న ఈ ఆశ్రమానికి పురుషోత్తముడు వేంచేశాడని వాడు సంతోషించి లేచి నిలబడి ఆయనకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు. దానిని పాద్యము అంటారు. చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు, అర్ఘ్యము అంటారు. తాగడానికి నీళ్ళు ఇచ్చారు, ఆచమనము అంటారు. ఈ 3 ఇచ్చారట. ఇచ్చిన తర్వాత ఆసనం ఇచ్చి కూర్చోబెట్టారు. వ్యాసుడేమో ఒక మంచి ఆసనం మీద కూర్చున్నాడు. శిష్యులంతా కింద కూర్చున్నారు. 10,000 మంది కూర్చున్నారు. ఇప్పుడంటే ఆ ప్రాంతం అంతా ఇళ్ళుమయం అయిపోయింది, కానీ అప్పట్లో ఆశ్రమం కనుక అందరూ కూర్చోగలిగారట ఏకదమున. ఇక పక్కన అగస్త్యుడు లోపాముద్రతో కూర్చున్నాడు. ఏదో మాట్లాడతాడు అగస్త్యుడు, కానీ వ్యాసుడు మాత్రం మౌనముగా చింతాక్రాంతుడై కూర్చునున్నాడు. దాంతో అగస్త్యునికి అనుమానం వచ్చింది. మహాత్మా, నీ ముఖం అలా అయిపోయిందేమిటి? ఎక్కడ ముఖంలో రంగు లేదు. తీరా యాత్రకు వచ్చిన తర్వాత దగ్గు జ్వరం పట్టుకుని మంచం ఎక్కినటువంటి ఒకానొక మహానుభావుడికి మళ్ళీ నీ ముఖం అలా వాడిపోయిందేమి? ఆననమునందు వైవన్యమగ్గలించే కన్నుగవయందు దైన్యంబు కానబడియే ఆర్తి ఏదేని ఒకటి నీ అంతరంగమునియున్నది ఇది ఎట్టులొక్కో అనగా. నీ ముఖమంతా పాలిపోయింది, రంగు లేకుండా అయిపోయింది. నెత్తురు లేని ముఖం ఎలా ఉంటుందో అలా ఉన్నది. కళ్ళల్లో బాధ కనపడుతోంది, దీనత్వం కనపడుతోంది. నీ మనస్సులో ఏదైనా బాధ ఉన్నదా? అలా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే 18 పురాణములు రాసావు, లోకానికి చెప్పావు. ఎవ్వరూ ఎప్పుడూ దుఃఖించకూడదు, ఆత్మబలంతో ఉండండి అని ఆత్మధైర్యం బోధించిన వాడివి. అందరికీ ధైర్యం బోధించిన మహాత్ముడవైన నీవు దుఃఖం పొందడం న్యాయమా? అసలు నీకు ఈ కష్టం ఎందుకు వచ్చింది? పైగా నువ్వు ఇక్కడికి కాశీ నుంచి డైరెక్ట్గా వచ్చేసావు. నేను కాశీ నుంచి వచ్చానన్నావు. కాశీ నుంచి ఎందుకు వచ్చావు? గృహస్థాశ్రమంలో ఉన్నవాడంటే 7 రోజులు ఉన్నాక మళ్ళీ ఇంటికి పోతాడు కనుక నువ్వు సన్యాసివి. నీకు ఒక ఇల్లు ఏముంది? ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊరే నీ ఇల్లు. హాయిగా కాశీలో మోక్షం పొందమని అందరికీ చెప్పి కాశీ వదిలి ఎందుకు వచ్చావు?